ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభావందనాలు తెలియచేస్తా ఉన్నాను. రోజున క్రైస్తవ నాయకుడు, అభిషేకులైన దైవ సేవకులు ప్రవీణ్ పగడాల గారు ఒక ప్రమాదవశాత్తు ఆయన మరణించడం జరిగింది. ఈ వార్త క్రైస్తవ ప్రపంచానికి చాలా విషాదకరమైంది, బాధాకరమైంది. వింటుంటేనే నమ్మశక్యంగా లేదు. వ్యక్తిగతంగా దైవ సేవకులతో పరిచయం లేకపోయినప్పటికీ ఎంతో బాధ కలిగించింది ఈ మాట. జీర్ణించుకోలేకపోతా ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా దయచేసి ప్రవీణ్ పగడాల గారి కుటుంబం నిమిత్తం, భార్య నిమిత్తం, 2 కుమార్తెల నిమిత్తం, తల్లిగారి నిమిత్తం, వారి యొక్క పరిచర్య నిమిత్తం ప్రార్థించవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా సేవకులు ఎంతగానో మనం చూస్తూ ఉన్నాం. సత్యం కొరకు ధైర్యంగా నిలబడి పోరాడే వ్యక్తుల్లో ఒకరు. బైబిల్ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రకటించగలిగే రోషం కలిగిన దైవ సేవకుల్లో ఒకరని ఖచ్చితంగా చెప్పగలం. ఆయన సందేశాల ద్వారా అనేక మంది క్రైస్తవ ప్రపంచంలో బలపరచబడ్డారు. మాతో సహా ఎంతోమంది ఆయన మాటల ద్వారా అనేకమైన సత్యాలు తెలుసుకున్నాం. అయితే ఆయన ఎలా చనిపోయారు ఏంటనేది మనకి పూర్తిగా వివరాలు ఇంకా తెలియదు. కానీ కొన్ని అనుమానాస్పద ఆలోచనలు ఉన్నాయి. క్రైస్తవ నాయకులందరూ కూడా దయచేసి ఆ కుటుంబం కొరకు, నాయకుని కొరకు ప్రార్థించి అధికారులతో మాట్లాడి ఆ కుటుంబానికి ఆదరణ, న్యాయం జరిగేలా చూడాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. అలాగే మనందరం కూడా ప్రార్థన చేద్దాం. మన వంతు బాధ్యతగా దైవ సేవకుల కుటుంబ ఆదరణ కొరకు దయచేసి ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఒక మంచి పోరాటం పోరాడారు. ఆయన పరుగును కడముట్టించారు, విశ్వాసాన్ని కాపాడుకున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ దైవ సేవకులు మనతో లేకపోవటం ఎంతో తీరని లోటు. ప్రభు సంధికి ఆయన వెళ్ళారు. కాబట్టి దయచేసి నా యొక్క మనవి ఏంటంటే, దైవజనుల క్షేమం కొరకు, ప్రయాణాల కొరకు, రాకపోకల కొరకు మనం ప్రతిరోజు, ప్రతి సమయంలో ప్రార్థించవలసిన బాధ్యత, భారం మన మీద ఉందండి. సేవకుల కొరకు, సువార్థికుల కొరకు, మిషనరీల కొరకు ప్రమాదాలు జరగకుండా క్షేమకరంగా వెళ్ళొచ్చినట్లుగా, సువార్త ప్రకటించినట్లుగా, కుటుంబంతో క్షేమకరంగా వారు పరిచర్యలో పాలు పంపులు పొందినట్లుగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. మరి ముఖ్యంగా దైవ సేవకులు ప్రవీణ్ పగడాల గారి కుటుంబాన్ని ప్రార్థనలో ఎత్తుపట్టుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం. అధికారులు, నాయకుల కొరకు కూడా మనం ప్రార్థించేద్దాం. వారందరూ కూడా వెంటనే యాక్షన్ తీసుకొని దైవ సేవకుల పక్షంగా అన్ని వివరాలు సేకరించి న్యాయాన్ని జరిగించేటట్లుగా, అధికారుల కొరకు, పోలీసుల వ్యవస్థ కొరకు మనం ప్రార్థించేద్దాం. అలాగే ప్రతి సంఘము, ప్రతి దైవ సేవకుడు, ప్రతి విశ్వాసి క్రైస్తవుడు కూడా ఈ వార్తను తెలుసుకున్న కుటుంబ ఆదరణ కొరకు మీరందరూ కూడా ప్రార్థించాలని ప్రభు పేట నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. ఆ దైవ సేవకుల ఆత్మకు దేవుడు ఆయన సన్నిధిని తోడుగా ఉంచి, ఆయన సన్నిధిలో కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఆ కుటుంబాన్ని ధైర్యపరచినట్లుగా, బలపరచినట్లుగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. జరగవలసిన కార్యక్రమం అంతా కూడా దేవుడు పరిశుద్ధంగా జరిగించినట్లుగా, ఈ గర్భశోకాన్ని, ఈ బాధను ఆ కుటుంబం ఎంతగానో తట్టుకోలేని పరిస్థితి ఇది. కాబట్టి వారి కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. దేవుడు ఆ కుటుంబాన్ని ధైర్యపరిచినట్లుగా మనందరం కూడా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ దయగల పాదాలకు వందనాలయ్యా. అయ్యా, ఈ రోజున మేము ఊహించని
ఇక మాటను ప్రభువా, సమాచారాన్ని నమ్మశక్యము గాని మీ దాసుని యొక్క మరణాన్ని మీ సన్నిధిలో మీ పాదాల దగ్గర పెడుతూ ఉన్నాం అయా. క్రైస్తవ ప్రపంచంలోనే సత్యము కొరకు నిలబడిన గొప్ప నమ్మకమైన పరిచారకుడు, సేవకుడు, నాయకుడు ప్రవీణ్ పగడాల గారిని దయగల పాదాలకు అప్పగిస్తున్నాం. మీ సంధికి చేర్చుకున్నారు. విడిచి వెళ్ళిన కుటుంబాన్ని, భార్యను, కుమార్తెలను, తల్లిని మీరు జ్ఞాపకం చేసుకుని ఆదరించండి, ధైర్యపరచండి. ఆయన సందేశం ద్వారా ఎంతో మంది ఆదరించబడి, బలపరచబడి, సరిచేయబడి, దీవించబడుతూ ఉన్నారు. ఆయన మాతో లేకపోవటం ఎంతో శోచనీయం ప్రభువా, శోకం, ఎంతో విచారకరం. ధైర్యపరచండి. దైవసేవకులతో ఎంతో మంది సన్నిహితులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, కుటుంబస్తులు ఉన్నారు. వారందరినీ పరిశుద్ధాత్మ దేవుడు మీరే ఆదరించమని, ధైర్యపరచమని. అయ్యా, ఇక వార్తను ప్రభువా తండ్రి నీ సన్నిధిలో ప్రభువా, ఎంతో విచారకరమైన యొక్క మాటను నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. ఇంకా ఏ దైవ సేవకులు ప్రభువా ఇటువంటి ప్రమాదాలకు గురి కాకుండా మీరే కృప చూపించండి. రాకపోకలు మీ దోతలకు కావలి అయా, కాపుదల ఉంచమని బ్రతిమాలుకుంటున్నాం, మీ పాదాలు పట్టుకుంటున్నాం. మీరే కాపాడండి, మీరే క్షేమం దయచేయండి. ఏ దైవ సేవకులు ఏ ప్రమాదాలకి ప్రభువా గురి కాకుండా ఈ సేవలో సంపూర్ణంగా సువార్తను ప్రకటించాలి, మీ రాజ్యాన్ని కట్టాలి, కొన్ని ఆత్మలు మీ కొరకు సంపాదించాలి, మంచి పోరాటం పోరాడాలి, పరుగు కొరముట్టించాలి, విశ్వాసం కాపాడుకోవాలి, అనేకులకు మాదిరికరంగా ఉండాలయ్యా. విడిచి వెళ్ళిన కుటుంబాన్ని ఆదరించండి, ధైర్యపరచండి, కృపలో బలపరచమని. ఆ కుటుంబానికి ప్రభు ఆదరణ, న్యాయమును, సమాధానమును, ఓదార్పును మీరు కలిగి చేయమని, బలపరచమని మీ దయగల పాదలకు సమస్తమును అప్పగించుకుంటూ యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము మా తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. అలాగే మనము దైవ సేవకులు ప్రవీణ్ పగడాల గారి ఫ్యామిలీ కొరకు కంటిన్యూగా ప్రార్థించేద్దాం. దేవుని యొక్క గొప్ప ఆదరణ కుటుంబానికి తోడుగా ఉండి దీవించునుగాక. ఆమేన్.